టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 2 రోజులు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 38.45 కోట్ల షేర్ ను 64 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకోగా మూడవ రోజు సినిమా అనుకున్న రేంజ్ లో ట్రెండ్ అయితే చూపించలేకపోయింది. 6 కోట్ల రేంజ్ నుండి ఆపైన షేర్ అందుకోవచ్చు అనుకున్న దురంధర్ 2 తెలుగు వర్షన్ ఎక్స్ట్రాడినరీ ట్రెండ్ ను చూపించిన నేపథ్యంలో కలెక్షన్ల పరంగా పెద్దగా ఇంపాక్ట్ ను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మూడవ రోజున చూపించలేకపోయింది. దాంతో ఓవరాల్ గా 5.32 కోట్ల వరకు షేర్ ను 8.65 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను మాత్రమే తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోగలిగింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లంతా కలుపుకొని బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా మూడవ రోజు 6.24 కోట్ల దాకా షేర్ ను 11 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ మార్క్ ను అందుకుని ఓవరాల్ గా 3 రోజులను పూర్తి చేసుకుంది. ఇక 3 డేస్ కంప్లీట్ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 11.96 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 5.54 కోట్లు, వైజాగ్ లో 5.54 కోట్లు, ఈస్ట్ లో 4.39 కోట్లు, వెస్ట్ లో 3.04 కోట్లు, గుంటూరులో 3.61 కోట్లు, కృష్ణాలో 3.18 కోట్లు, నెల్లూరులో 1.38 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాలలో 3 రోజుల్లో 38.64 కోట్ల దాకా షేర్ ను 61.20 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 2.75 కోట్లు, ఓవర్సీస్ లో 3.3 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 44.69 కోట్ల దాకా షేర్ ను 75.10 కోట్ల వరకు గ్రాస్ ను సాధించింది. 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఇప్పటి వరకు 34% వరకు రికవరీని అందుకున్న సినిమా క్లీన్ హిట్ కోసం మరో 88.31 కోట్ల వరకు షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 4వ రోజు సండే అడ్వాంటేజ్ ఉన్న నేపథ్యంలో ఎంతో కొంత గురుతును సినిమా చూపించగలుగుతుందో లేదో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.